హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. రోజు వీడియో వచ్చేసి నేను చేసుకున్న పూజ వ్లాగ్ అన్నమాట. ఎలాంటి హడావిడి లేకుండా పూజనైతే ప్రశాంతంగా సింపుల్ గా చేసుకున్నాను. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వ్రతం ముందు రోజు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుని పడుకునేసరికి చాలా లేట్ అయితే అయ్యింది. ఉదయాన్నే లేవాలనుకున్నాను కానీ లేట్ గా పడుకోవడం వల్ల లేవలేకపోయాను. ప్రతిసారి వరలక్ష్మి వ్రతానికి అమ్మ అయితే ఇంటికి వచ్చేది, వారైతే రాలేదు. ఊర్లో అమ్మవారి గుడి ఉందన్నమాట, అక్కడ కూడా వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఆ గుళ్ళో నేను అన్నదానం చేపించాలి అని రాలేదు. కాబట్టి ఈసారి అన్ని పనులు నేనే చేసుకున్నాను. అన్ని పనులు ఒకే రోజు చేయాలంటే కుదరదు కదా, అందుకోసం ముందు రోజే కొన్ని పనులు అయితే పూర్తి చేసుకున్నాను. నేనైతే ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసి కళ్ళకు పసుపు రాసుకుని పని అయితే మొదలు పెట్టాను. అయితే ముందు చాలా భయం వేసింది, నేను చేసుకోగలనో లేదో, నా ఒక్కదాని వల్ల అవుతుందో కాదో అని. అయితే అది అయ్యిందిలే అని చెప్పి నా పని నేను చేసుకుంటూ వచ్చాను. అమ్మ ఉన్నా సరే చాలా కష్టంగా అనిపించేది, కానీ ఈసారి మాత్రం అమ్మ లేదు కదా, ఆ భయంతో నా పని నేను ముందుగానే చేసుకోవడం వల్ల కష్టంగా అయితే ఏం అనిపించలేదు. ఒక ముందు రోజు నైటే ప్రసాదానికి కావాల్సినవన్నీ నానబెట్టుకున్నాను. వడ కోసం పప్పు శనగలు అయితే నానబెట్టాను. ముందు నైవేద్యాలను అయితే స్టార్ట్ చేశాను. పక్క తెల్లన్నం, మరో పక్క పొంగల్ అయితే పెట్టాను. తెల్లన్నాన్ని దద్దోజనంగా పులిహోరగా కలిపేశాను. పొంగలి బెల్లం వేసి పొంగల్ అయితే చేశాను. అవి రెండు ఉడికే లోపు బయట ముగ్గులో పూలైతే పెట్టేశాను. అయితే ముందు రోజు నైటే పెట్టేశాను. బయట కూడా ముగ్గు పెట్టాను, కానీ వాన నా కోసమే వచ్చింది. నేను వేసిన ముగ్గుకి నా దిష్టి తగిలినట్టుంది, అందుకే వాన వచ్చి పూర్తిగా పోయింది. ఉదయాన్నే కడిగి వేశాను. రెడీ చెప్పాను కదా, ముందు రోజు సాయంత్రమే అన్ని రెడీ చేసి పెట్టుకున్నానని. దీపాలు పటాలు అయితే కడిగి పెట్టేసుకున్నాను. అలాగే పూజకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను. దానికంటే ముందు దేవుడికి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుని దీపం అయితే పెట్టుకున్నాను. వైపు నైవేద్యాలు చేసుకుంటేనే మరోవైపు పూజకు కావాల్సిందంతా తయారు చేసుకున్నాను. ఇప్పటికి నా యూట్యూబ్ ప్రయాణంలో 4 నెలలు అయితే పూర్తయ్యాయి. వ్రతానికి బొమ్మను పెట్టుకుని అయితే చేయొచ్చు, కానీ నేనైతే ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదు. నా చేతుల మీదుగా అలా చేసుకునే అవకాశం ఎప్పటికొస్తుందో చూడాలి మరి. పులిహోర, దద్దోజనం, పాయసం, వడ, పొంగల్ అయితే చేశాను. పనిలో ఉండిపోవడం వల్ల ప్రసాదాలను అయితే వీడియో తీయలేకపోయాను. వీడియోలు తీస్తూ ఉంటే ప్రసాదాలు మాత్రం అవ్వవు. పని చేస్తుంటే ఇంకో పని ఆపేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. 5 రకాల నైవేద్యాలు అయితే వండాను, కానీ అమ్మవారికి పూర్ణాలంటే ఇష్టమని సుగ్గీల కోసం పప్పునైతే ఉడకబెట్టాను. నేను ఎప్పుడు సుగ్గీలు చేసినా అవి పాడైపోతాయి, కానీ ఈసారి మాత్రం చాలా కరెక్ట్ గా వచ్చాయి. పూర్ణాలు పెడితే 6 రకాల నైవేద్యాలు అయితే అవుతాయి కదా, అందుకోసం మళ్ళీ పంచామృతం అయితే కలిపాను. ఇప్పటికి 7 రకాల నైవేద్యాలు అయితే అయ్యాయి. దారి పూజ మాత్రం చాలా చక్కగా చేసుకున్నాను, ఎలాంటి ఆర్భాటం హడావిడి లేకుండా. ఈ సమయానికి చాలా చక్కగా కుదిరాయి. ఇప్పుడు వ్రతం కోసం నైవేద్యాలు చేసుకుని ఆ నైవేద్యాలతోనే రోజు గడిపేసేదాన్ని. ఈసారి మాత్రం ఒక 4గురికి అయితే ఆ భోజనం పెట్టుకునే అవకాశం అయితే వచ్చింది. నిజంగా భోజనం చేసి వెళ్తుంటే ఎంత సంతోషంగా అనిపించిందో నాకు. పూజ చేసినప్పుడు కలిగిన తృప్తి కంటే భోజనం చేసి వెళ్ళిన తర్వాత వచ్చిన సంతోషం వేరు. నిజంగా ఎంతో తృప్తిగా అనిపించింది అసలు నాకు. ఏదైనా సరే మనం ఎంత పాజిటివ్ గా అనుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది మాత్రం నేను గట్టిగా నమ్మాను. అదే జరుగుతుంది నా జీవితంలో. జరిగినా సరే అది మన మంచి కోసమే అనుకోవాలి. అలా ఇంకా నేనైతే పూజ కోసం కావాల్సిందంతా ఏర్పాటు చేసుకుంటున్నాను.
ముందుగా గణపతికి పూజ చేసుకుని అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను. వరలక్ష్మి వ్రత కథ అయిపోయిన తర్వాత అష్టలక్ష్మి స్తోత్రాలు అయితే చదువుకున్నాను. మొత్తం పూర్తి చేసుకుని టెంకాయ కొట్టి హారతి అయితే ఇచ్చేసాను. విధంగా పూజనైతే పూర్తి చేసుకుని మా వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.